సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. హలో యూస్, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చలి మంటను కాసుకోవడానికి ఒక వృద్ధురాలు కుంపట్లో నిప్పులు రాజేసుకుంది. ఆ తరుణంలో ఆ నిప్పుల కుంపట్లో వస్తున్న ఆ నిప్పు రవ్వలు కాస్త ఆమె చీరకు అంటుకొని 10 పూరిళ్లు దగ్ధమవ్వగా ఆమె కూడా సజీవ దహనం అయిపోయింది. ఆమె పేరు పాపమ్మ. ఈ విషాదాంతం ఎక్కడో కాదు, విజయనగరం జిల్లా తెర్ల మండలం సీతారాంపురం గ్రామంలో జరిగింది. మంచి నిద్రలో ఉన్న సమయంలో 10 పూరిళ్ళు కూడా ఒక్కసారిగా మంటలకి ఆహుతైపోయి లోపల ఉన్న వ్యక్తులందరూ కూడా కట్టుబట్టలతో బయటికి వచ్చిన తర్వాత మంటలు ఆర్పడానికి హహకారాలు, ఆర్తనాదాలు, ఎంత మంటలు ఆర్పుదామని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఒకదానికొకటి మంటలు ఆర్పుకున్న సమయంలో వారి ఇంకా బాధ వర్ణాతీతం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా వృద్ధులు, చిన్న పిల్లలు కూడా చలిని తట్టుకోవడం కష్టంగా మారింది. దానికి సంబంధించి ఎవరైతే వృద్ధురాలు పాపమ్మ అనే మహిళ ఉందో ఆమె చలిమంటని కాసుకోవడానికి కుంపట్లో నిప్పులు రాజేసుకుంది. సో ఆ నిప్పులు రాజుకున్న సమయంలో ఆ వచ్చిన తుప్పర్లు ఆమె చీరకు అంటుకొని అప్పటికే ఆమె మంటల్లో దగ్ధం అయిపోతుంది. సో ఆ దగ్ధం అయిపోతున్న ఆమెని ఎవరైతే రక్షించడానికి వెళ్తున్నారో వాళ్ళు కూడా అసలు వెళ్ళడానికి ఆస్కారం లేని పరిస్థితిలో ఆమె ఆర్తనాదాలతో అక్కడికక్కడే సజీవ దహనం అయిపోవడంతో గ్రామంలో అంతా కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. సో ఏదైనా చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఒంటిని వేడిగా చేసుకోవడం కోసం, కాస్త వేడిని ఆస్వాదించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. హీటర్స్ అని, అదే విధంగా అగ్ని ద్వారా వేడిని తీసుకోవడం కోసం, నిప్పుల ద్వారా. ఇలాంటి క్రమంలో చిన్న చిన్న పొరపాట్లే ఒక పెద్ద ప్రమాదంగా మారి ప్రాణాల మీదకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ గత 2 రోజులుగా చూసుకున్నట్టయితే చలి మరింత తీవ్రత పెరిగింది విజయనగరం జిల్లాలో. ఈ క్రమంలోనే ఆ 10 పూరింట్లో ఉంటున్న వాళ్ళు కూడాను అసలు రాత్రి ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కట్టుబట్టలతో బయటికి వచ్చేసారు. వంట సామాగ్రి, వారి యొక్క బట్టలు, ఆస్తి పత్రాలు, అదే విధంగా వ్యవసాయం చేసి వచ్చిన పంట లాభ నష్టాలకు సంబంధించిన కాగితాలు, డబ్బులు అన్ని కూడా మంటకి ఆహుతైపోతున్నప్పటికీ వారి చేతుల్లో ఏమీ చేయలేని పరిస్థితి. వెంటనే సమాచారాన్ని పోలీసులకి, అదే విధంగా అగ్నిమాపక సిబ్బందికి ఇచ్చినప్పటికీ వారు వచ్చేలోపే జరగాల్సిన దారుణం అంతా కూడా జరిగిపోయింది. ఎవరైతే పాపం ఉన్నారో కుటుంబ సభ్యుల యొక్క రోదనలు మిన్నంటాయి. ఎందుకంటే మా కళ్ళ ముందు మా ముస్లిమ్మ సజీవ దహనం అయిపోతుంది, మేమేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇటు మనిషిని చూస్తామా, అటు లోపల ఉన్న సామాగ్రిని చూసుకుంటామా, అసలు ఏమైపోతుందో లోపలికి వెళ్ళలేనంతగా మంటలు ఎగిసి పడుతున్నాయి. అసలు మా చేతిలో అంతా కూడా చేయి జారిపోతుంది, కళ్ళ ముందే ఆశలన్నీ కూడా ఆవిరైపోతున్నాయి. అయ్యో దేవుడా మాకెందుకు ఇలా చేసావంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు అయితే మాత్రం రోధిస్తున్నారు. అదే విధంగా ఎలర్ట్ అయ్యేలేపోయి ఒక ఇంటికి అంటుకుంది, ఇంకొక ఇంటికి ఎలర్ట్ అయ్యేలోపు ఒకదానికొకటి అలా 10 ఇళ్ళు కూడా అంటుకుపోయాయి. అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. చిన్న పెద్ద పిల్లంతా పెద్ద పెను ప్రమాదం నుండి తప్పించుకోగలిగాం. ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని బయటకు రాగలిగాం. ఆస్తి ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకుంటాము. ప్రాణాలు పోతే దానివల్ల జరిగిన క్షతగాత్రులు, ఏదైతే అగ్ని వల్ల జరిగిన క్షతగాత్రులు అందరూ కూడా చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడగలిగాము, చిన్న చిన్న కాలిన గాయాలతోటే. కానీ ఎంత కష్టపడినా, ఎంత పోరాడినా పాపమని మాత్రం రక్షించుకోలేకపోయామంటూ కూడా ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టిన పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. సో ఏదైతేనే చలి తీవ్రత కారణంగా ముఖ్యంగా చిన్న పిల్లలు, అదే విధంగా వృద్ధులు, ఎందుకంటే వృద్ధులు ఆ పక్కన ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. కాస్త వేడిని ఆస్వాదిద్దామనే భ్రమలోనే ఉంటారు. ఆ పక్కన వారు కూర్చున్న సమయంలో వారి బట్టలు కంటుకోవచ్చు, లేదంటే పక్కన ఉన్న ఇంకేదైనా వేరే వస్తువులు కంటుకోవచ్చు. అలాంటి వారి పక్కన కొంచెం అబ్జర్వ్ చేసే వాళ్ళు పక్కన ఉంటే ఇలాంటి పెను ప్రమాదాల నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక పెద్ద భారీ నష్టాన్ని కూడా చూడాల్సిన అవకాశం కూడా తగ్గుతుంది అనేసి అక్కడ ఉన్న వారంతా కూడా చెప్తున్నారు. సో ఏదైతేనే విజయనగరం జిల్లా తెర్ల మండలం సీతారాంపురం గ్రామంలో జరిగిన విషాదాంతం ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసింది. ఎందుకంటే మంటల్లో ఆర్తనాదాలు, ఆహకారాలు, రక్షించండు మహాప్రభు అంటూ ఆ పాపమ్మ ఆర్తనాదాలు పెడుతుంటే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోవడం అత్యంత బాధాకరం అని చెప్పుకోవచ్చు. సో గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి.
ప్రభుత్వం అదే విధంగా ప్రజాప్రతినిధులు మమ్మల్ని ఆదుకోండి అంటూ కూడా ఆ గ్రామస్తులు వేడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా విజయనగరం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.